సార్ ఎవడు లోపలేస్తుండు, ఎవడు బయటికి తీస్తుండు? లైఫ్ అనేది ఒక జిందగీ అయిపోయింది సార్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు పనికి మాలిన ముచ్చట్లు. ఒక 4-5 డేస్ నుంచి ఇది చూస్తున్నాం మనం. వీసా రివోకేషన్లు, డియూఐలో కేసులు పడితే, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, వాటికి ఇండియా పంపించేస్తున్నారని, రివోకేషన్స్ అవుతున్నాయని, పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో రివోకేషన్స్ అవుతున్నాయని, మళ్ళీ లాస్ట్ 2 డేస్ నుంచి మళ్ళీ రివోక్ అయిన వీసాస్ మళ్ళీ రీస్టోర్ అవుతున్నాయని, మళ్ళీ వాళ్ళ సర్వీస్ రికార్డ్స్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాయని, కాలేజ్ వాళ్ళతో మాట్లాడమని, అది ఇది చాలా చూస్తున్నాం అనమాట. బేసిక్గా మనం యుఎస్ వచ్చామంటేనే మన జీవితాన్ని ఒక సన్న తాడుకి ఇట్లా తగిలిచ్చి అట్లా పెట్టాం హుక్కి. ఆ సన్న తాడు తెగి కింద పడదు పూర్తిగా. అట్లా అని చెప్పి స్ట్రాంగ్గా ఉండదు, తాడు ఊగుతానే ఉంటుంది. దాంతో పట్టుకొని మనం కూడా ఊగుతానే ఉండాలి అంతే. కొంతసేపు ఏమో ట్రంప్ వచ్చాడు, టారిఫ్లు వేసాడు అంటారు, కొంతసేపు ఏమో టారిఫ్లు తీసేసాడు అంటాడు, కొంతసేపు ఏమో టారిఫ్లు పాజ్ చేశాడు అంటాడు, కొంతసేపు వీసా రివోకేషన్ అంటారు, రిజిస్టరేషన్ అంటారు. అమ్మమ్మమ్మమ్మమ్మ, వాళ్ళకి బోరు కొట్టదు, మనకి బోరు కొట్టదు. ఏం చేస్తాం, కోరుకున్నాం కాబట్టి భరించాలి. ఇట్స్ ఓకే, ఏం చేయలేం. అదనమాట వాళ్ళకి మనకి మళ్ళీ ముచ్చట్లు. మళ్ళీ రేపు కలుస్తాను. టాటా బాయ్.